బ్రేకింగ్ న్యూస్ కొండ పొంగులేటి ఎపిసోడ్పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి నివేదిక పంపించారు. దీనిపైనే కాకుండా ఇటీవల వరుసగా వరంగల్ జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలపై సీఎం హైకమాండ్కు డీటెయిల్డ్ రిపోర్టు పంపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం జాతర పనులపై వివాదం చేయడంతో సీఎం సీరియస్ అయ్యారు. ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అధిష్టానానికి కంప్లైంట్ చేశారు. పూర్తి డీటెయిల్గా నివేదిక పంపించారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, ఇద్దరు మంత్రుల పంచాయతీని ఇంకా ఇటీవల మంత్రుల మధ్య ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి డీటెయిల్డ్గా ఎటువంటి నివేదిక పంపించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నిన్న పెద్ద ఎత్తున కూడా ఇద్దరు మంత్రుల వివాదానికి సంబంధించి కూడా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి సంబంధించి మేడారం సమ్మక్క జాతర సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో 100 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చకచక పనులు సాగుతున్నాయి. కానీ ఇక్కడ ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి దాదాపు 71 కోట్ల రూపాయలు నామినేటెడ్ పద్ధతిన వర్క్ కట్టబెట్టారంటూ కూడా నిన్న ఆమె ఏఐసిసి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి కొండా మురళి కూడా ఏఐసిసి పెద్దలతో కూడా సోనియా గాంధీతో పాటు ఖర్గేతో కూడా ఫోన్ లో మాట్లాడిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం ఫిర్యాదు చేశారు. కానీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాధించారు. ఎందుకంటే ఒక ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా మేడారం జాతరలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా వరంగల్ జిల్లాలకు సంబంధించి కూడా ఆయన ప్రత్యక్షంగా వెళ్లారు, అక్కడ పర్యవేక్షించారు, అక్కడ ఉన్నటువంటి డిజైన్ మొత్తాన్ని కూడా చూశారు. దీనికి సంబంధించి స్పీడప్ పనులు కావాలంటే ఖచ్చితంగా కూడా పనులు కూడా సాగాలంటే అక్కడ వేం నరేందర్ రెడ్డితో పాటు ఆ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి పనులు అప్పచెప్పారని మొత్తం కొండ సురేఖ అంటే తన జిల్లాలో తన శాఖకు సంబంధించి తనకు సంబంధం లేకుండా ఏ విధంగా పొంగులేటి ఇన్వాల్వ్ అవుతాడన్న అంశానికి సంబంధించి కూడా ఏఐసిసి అధిష్టానానికి అంటే ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకురాకుండా నేరుగా ఏఐసిసికి ఫిర్యాదు చేయడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి అధిష్టానానికి పూర్తి నివేదిక ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపడం జరిగింది. వరంగల్ ఎపిసోడ్లకు సంబంధించి వరంగల్ జిల్లాలో ఇటీవల కాలంలో కూడా కొండా దంపతుల వివాదం స్థానిక ఎమ్మెల్యేలతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రితో పాటు మరికొంతమంది సీనియర్ లీడర్లతో పాటు ఇటీవల కాలంలో సీతక్కతో కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి వివాదం కూడా ఒక ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ప్రతిసారి కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా మంత్రుల మధ్య ఈ వైరుధ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక నివేదిక అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తా ఉంది. వరంగల్ జిల్లాల ఎపిసోడ్లతో పాటు నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతర మేడారం సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో కూడా జరుగుతున్నటువంటి ఆ వ్యవహారం పైన ముఖ్యమంత్రి ఇప్పటికే అధిష్టానానికి ఒక పూర్తి నివేదిక పంపారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపైన వివాదం చేయడం ఎంతవరకు సమంజసం కాదంటూ కూడా ముఖ్యమంత్రి అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీద మంత్రుల ఎపిసోడ్ ఎందుకంటే ఒక వర్క్లకు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి దగ్గరుండి ఆ యొక్క పర్యవేక్షించారు, అక్కడ ఉన్నటువంటి డిజైన్లను ఫైనల్ చేశారు, ఆ డబ్బుల కేటాయింపు కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించి పనులు స్పీడప్ కావాలంటే ఖచ్చితంగా నామినేట్ పద్ధతులనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ తప్పుపట్టడం, మరొక కొండా మురళి ఇన్వాల్వ్ అయ్యి కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, ఫోన్లు చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దీనిపైన సీరియస్ అవడం జరిగింది. దీనికి సంబంధించి అధిష్టానానికి అయితే ఆయన ఒక వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కొండా సురేఖ విషయానికి సంబంధించి. మరి ఇద్దరి మధ్యలో మంత్రుల మధ్య ఉన్నటువంటి వివాదం కావచ్చు, ఎమ్మెల్యేలతో కొండా సురేఖ ఉన్న వివాదం కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పటి వరకు మన రీసెంట్ గా కూడా గాంధీ భవన్ దృష్టి పెట్టింది. మహేష్ కుమార్ గౌడ్ ఇరువర్గాలను పిలిపించి కూడా సయోధ్య కుదిర్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రుల మధ్య రగిలినటువంటి ఈ యొక్క వివాదానికి సంబంధించి కూడా ఏకంగా ఏఐసిసి అధిష్టానం దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా చూడాలి అధిష్టానం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జరిగినటువంటి రీసెంట్ పరిణామాలన్నిటిపైన ఒక నివేదిక మాత్రం అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నటువంటి విషయంలో ఇద్దరు మంత్రుల్లో ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? లేదు ఇటువంటి వివాదాల వల్ల ఇటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా కాంప్రమైజ్ అయ్యేటువంటి ధోరణి ఇద్దరిలో ఏమైనా కనిపించినట్టుగా చెబుతున్నారా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా? ఇప్పటి వరకైతే నిన్న కొండా సురేఖను మనం బిగ్ టీవీ సంప్రదించిన నేపథ్యంలో కూడా ఆమె మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. కొండా మురళి మాత్రం ఢిల్లీకి వెళ్తున్నారు, ఢిల్లీలో
ఏఐసిసి పెద్దలకు ఇప్పటికే ఫోన్ లో ఫిర్యాదు చేశాను, నేరుగా వెళ్లి కూడా ఫిర్యాదు చేశానంటూ కూడా ఆయన సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి కూడా కొంత సమాచారం లీక్ కావడం జరిగింది. కాకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇదంతా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న వర్కులకు సంబంధించి మనకు ఎలాంటి సంబంధం లేదు, వివాదానికి తావు లేదు ఇక్కడ అనే అంశాన్ని ఆ ప్రభుత్వ పెద్దలు మరొక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఆ వర్గం చెప్తా ఉంది. కానీ ఇక్కడ కొండా సురేఖ మాత్రం దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నాకు తెలియకుండా పనులు ఎలా అప్పచెప్తారని అంశాలు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు, ఆ జిల్లా మంత్రి సీతక్క ఇన్వాల్వ్ అయ్యింది, అక్కడ ఏదైతే సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కాదని కొండా సురేఖ ఆరోపణ చేయడం ఎంతవరకు సంబంధించింది. మరోపక్క ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా నేరుగా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లడం ఇది కూడా కరెక్ట్ కాదనే విషయానికి ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఎందుకంటే అన్ని తెలిసి ఫిర్యాదు చేయడం సమంజసం కాదు. అంటే రాజకీయాలు ఎమ్మెల్యేల విషయంలో, జిల్లా విషయంలో రాజకీయాలు ఎలా ఉన్నా ఈ యొక్క మేడారం జాతర విషయంలో మాత్రం వివాదం చేయడం మాత్రం ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి అధిష్టానానికి అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో కొండా సురేఖ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, మంత్రులతో వివాదాలు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేతో ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, గాంధీ భవన్ ఎపిసోడ్ కావచ్చు, మేడారం జాతర ఎపిసోడ్ కావచ్చు, సీతక్కతో ఉన్నటువంటి రీసెంట్ గా ఆరోపణల ఎపిసోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వివాదం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేరుగా అధిష్టానానికి ఒక నివేదిక పంపినట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి అధిష్టానం ఇప్పటికైతే గాంధీ భవన్ సయోధ్య కుదిరించింది ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి. కానీ ఏకంగా మంత్రుల మధ్య వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండానే ఏఐసిసికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ సీఎం అయితే సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక పంపడం జరిగింది. అధిష్టానానికి సంబంధించి కూడా మరి కొండా సురేఖ ఫ్యామిలీ చేసిన ఫిర్యాదులు, సీఎం పంపినటువంటి నివేదికలు రెండింటిని కూడా పరిశీలించి ఎలాంటి చర్యలు అధిష్టానం తీసుకోబోతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. సో అధిష్టానానికి తన నివేదిక పంపించారు. ఇటీవల కొండా సురేఖ అంటే కొండా దంపతుల వ్యవహారంలో వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్నటువంటి సమస్యల అంశం కావచ్చు, ఇప్పుడు మేడారం జాతర పనుల విషయంలో కావచ్చు, వచ్చినటువంటి ఆ వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి అధిష్టానానికి పూర్తి నివేదిక పంపించినట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి.